प्लीज सब्सक्राइब। क्या बोला तूने? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోకేష్ యూనివర్స్. ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో ఎవరు చెప్పలేము. ప్రేమకి కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం కూడా ఉండదు. అయితే ప్రేమ పుట్టాలంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనసు కలవాలంతే. సుప్రీంకోర్టు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక తీర్పు ఇచ్చింది. జెండర్స్ లో 3rd కేటగిరీ కింద ట్రాన్స్జెండర్స్ ని చేర్చారు. ఈ తీర్పుతో ట్రాన్స్జెండర్స్ కూడా న్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడే ట్రాన్స్జెండర్స్ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. 1 year క్రితం ఒక వ్యక్తి ట్రాన్స్జెండర్స్ అంకితాన్ని ప్రేమించాడు. ఈ విషయం హల్చల్ అవడంతో ఎంతో మంది ఈ పెళ్లిని విమర్శించిన అదంతా పట్టించుకోకుండా ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారింది ఈ ట్రాన్స్జెండర్స్ జంట. పెళ్లి చేసుకుని హ్యాపీగా తమ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ కట్టేస్తే తన భర్త నుండి విడాకులు తీసుకుని అందరినీ ఒకసారిగా షాక్ గురి చేశారు. ఫాదర్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తల్లి హౌస్ వైఫ్. చిట్టినాయుడికి 2 అక్కలు ఉన్నారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా చిట్టినాయుడికి 10 years అప్పుడు ఫాదర్ మరణించడంతో ఇంటి బాధ్యతలు వాళ్ళ అమ్మగారు తీసుకున్నారు. తల్లి కష్టపడి కూలి పనికి వెళ్తూ తన 3 పిల్లలను పోషించేది. చిట్టినాయుడు తన స్కూల్ ని భీముడలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. కానీ ఇతను చదువులో చురుగ్గా ఉన్న అమ్మాయిలాగే డాన్స్ చేయడం, డ్రెస్సెస్ మరియు మేకప్ వేసుకోవడం ఇష్టపడేవాడు. ఇదంతా చిన్నప్పటి నుంచి చిట్టినాయుడు వాళ్ళ అమ్మ గమనిస్తూ ఉన్నా ఎక్కడ ఈ విషయం బయటికి తెలిస్తే ఇద్దరు అమ్మాయిలకు ఎక్కడ పెళ్లి అవుదా అని భయపడుతూ, దీంతో మాటి మాటికి తన కొడుకుని కొడుతూ తిడుతూ అమ్మాయిలాగా బిహేవ్ చేయవద్దని చెప్పడంతో తన ఫీలింగ్స్ ని కష్టపడి కంట్రోల్ చేసుకునేవాడు చిట్టినాయుడు. చిట్టినాయుడు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ఇంటర్ కంప్లీట్ చేశాడు. భీముడోలు డిగ్రీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశాడు. చిట్టినాయుడు తల్లి తన కొడుకు పూర్తిగా అబ్బాయిలా మారాడనుకుంది. చిట్టి MBA పూర్తి చేయడంతో ఇంటి బాధ్యతలు కూడా చూసుకుంటాడని ఆశపడింది ఆ తల్లి. 2 ఆడపిల్లల పెళ్లి అయిపోయింది కాబట్టి తన కొడుకు కూడా పెళ్లి చేస్తే తన బాధ్యతలు తీరిపోతుంది అనుకుంది చిట్టినాయుడు తల్లి. కానీ చిట్టినాయుడు ఎప్పుడైతే MBA పూర్తి చేశాడో అతను పూర్తిగా అమ్మాయిలా మారాలనుకున్నాడు. దానికి కారణం తనతో పాటు తన బాడీలో హార్మోన్స్ కూడా అమ్మాయిలా మారడం జరిగింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పగా దీంతో వాళ్ళ అమ్మకి గుండెల్లో రాయపడినట్టయింది. ఇలాగ ఆలోచించుకో, మగవాడిగా ఉండడానికి ట్రై చేయి, నీకు పెళ్లి చేస్తాను, నీ ప్రాబ్లమ్స్ అన్ని సర్దుకుంటాయని తల్లి చెప్పింది. తన కొడుక్కి ఒక అమ్మాయిని వెతికే పనిలో పడింది చిట్టినాయుడు తల్లి. ఇక ఇది ఎలాగ వదిలేస్తే తన తల్లి తనకు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తుందని భయపడిన చిట్టినాయుడు ఇంట్లో చెప్పబట్టకుండా హైదరాబాద్ కు పారిపోయాడు. హైదరాబాద్ కు వచ్చిన చిట్టినాయుడు తను పూర్తిగా అమ్మాయిలా మారాలనుకున్నా, అందుకు ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్నా అప్పుడే కొంతమంది ఇజ్రాయల్ ని కలవగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి తీసుకెళ్లడం జరిగింది. చిట్టినాయుడికి అక్కడే స్వీటీ అని ట్రాన్స్జెండర్ కలవగా తనకి అమ్మాయిలా మారాలని ఉందని చెప్పగా అందుకు ఆమె సర్జరీకి 5 నుండి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పగా చిట్టినాయుడు దగ్గర అంత డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డాడు. దీంతో స్వీటీ తనకు డబ్బు కావాలంటే ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో 3 దారులు ఉన్నాయని, అందులో ఒకటి భిక్షాటన, రెండోది వ్యభిచారం మరియు మూడోది షాప్ ఓపెనింగ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్స్ అని చెప్పడం జరిగింది. కానీ తను పూర్తిగా ట్రాన్స్జెండర్ గా మారకుండా షాప్ ఓపెనింగ్స్ కి, డాన్స్ ప్రోగ్రామ్స్ కి ఆ కమ్యూనిటీ అనుమతించదు. కాబట్టి కొత్తగా అందులోకి వచ్చేవారు పొద్దున్నే భిక్షాటన చేస్తూ రాత్రి అయితే వ్యభిచారం చేసి డబ్బు సంపాదించవచ్చని చెప్పడంతో ఎలాగైనా తన అమ్మాయిలా మారాలని ఆమె చెప్పిన కండిషన్ కి ఒప్పుకోవడం జరిగింది. అలా స్వీటీ అప్పుడే చిట్టినాయుడుగా ఉన్న తన పేరును అంకితా నాయుడుగా మార్చి కమ్యూనిటీలో చేర్చుకున్నారు. రోజు ఉదయాన్నే భిక్షాటన చేస్తూ రాత్రి అయితే వ్యభిచారం చేస్తూ 2 సంవత్సరాల్లో కొంతవరకు డబ్బు సంపాదించడంతో తన ఆపరేషన్ కి డబ్బు సమకూరడంతో స్వీటీ సహాయంతో ముంబై వెళ్లి ట్రాన్స్జెండర్ గా మారింది. ఆపరేషన్ అయ్యాక 1 month రెస్ట్ తీసుకుంది. తర్వాత అంకిత్ మరింత అందంగా మారాలని కలర్ ఇంప్రూవ్మెంట్, నోస్ సర్జరీ, హెయిర్ సర్జరీ చేయించుకుని పూర్తిగా ట్రాన్స్జెండర్ గా మారింది. చిట్టినాయుడు నుంచి అంకిత నాయుడుగా మారింది. ఎప్పుడైతే పూర్తిగా ట్రాన్స్జెండర్ గా మారిందో అప్పటి నుంచి అంకిత డాన్స్ ప్రోగ్రామ్స్ కి, షాప్ ఓపెనింగ్స్ కి పిలవడం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లో ఒక్కో ట్రాన్స్జెండర్ కి ఒక్కో ఏరియా అప్పగిస్తారు. ఆ విధంగానే అంకితకి మాదాపూర్ ఏరియా ఇచ్చారు. దాంతో మాదాపూర్ ఏరియాలో షాప్ ఓపెనింగ్స్ కి వెళ్ళి దాదాపుగా 10,000 నుండి 15,000 రూపాయలు తీసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే అంకిత ఒకసారి ఓపెనింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక టీ షాప్ దగ్గర అఖిల్ రాజా అనే వ్యక్తిని కలవడం జరిగింది. ఇతను తెలంగాణలోని శివపేటకి చెందినవాడు. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి ఒక రూమ్ రెంట్ తీసుకుని అక్కడే ఉండేవాడు. అలా టీ షాప్ దగ్గర అఖిల్ రాజాకి అంకితకి మధ్య పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని అప్పటి నుంచి తరచూ కాల్స్, మెసేజ్ చేసుకుంటూ మాట్లాడుకునేవారు. మొదట్లో అంకిత రాజు కూడా అందరిలానే ట్రాన్స్జెండర్స్ ని చూసే విధంగానే నన్ను చూస్తున్నాడని అనుకుంది. కానీ అఖిల్ మాత్రం అంకితం అందం, క్యారెక్టర్ నచ్చడంతో ఆమెను లవ్ చేసి లవ్ ప్రపోజ్ పెట్టాడు. దానికి
అంకిత ఒప్పుకోవడంతో అఖిల్ రాజు అప్పు చేసి మరీ సినిమాలకు షికార్లకు తీసుకెళ్తూ ఉండేవాడు అంకితని. అంతేకాదు అదే సమయంలో ఈఎంఐలో కారు కూడా కొన్నాడు. అలాగే వీళ్ళు ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. కలిసి ఉన్నా కూడా అంకిత తన ట్రాన్స్జెండర్ వర్క్ ను తను చేస్తూ ఉండేది. జాబ్ లేని రాజా ఒకసారి అంకితకి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. ముందుగా ఆమె ఒప్పుకోలేదు. కానీ తను మరో 2 సంవత్సరాలు నాకు టైం కావాలని, తన తల్లికి తన వంతుగా ఏదైనా సహాయం చేయాలని, తన అక్కలను బాగా సెటిల్ చేయాలని రాజాకి చెప్పగా, అందుకు రాజా ఇది పెళ్లి తర్వాత కూడా చేయొచ్చు అని చెప్పడంతో అంకిత ముందుగా నీ ఫ్యామిలీని పెళ్లి కొప్పించు అని చెప్పడంతో దీంతో అఖిల్ రాజా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అంకితను పెళ్లి చేసుకుంటానని చెప్పగా వారు ఈ పెళ్లి ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా అంకితాన్ని సొంతం చేసుకోవాలని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సరైన సమయానికి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించడం, రాజా ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో వేరే దారి లేక రాజా కుటుంబ సభ్యులు అంకితతో పెళ్లి ఒప్పుకున్నారు. దీంతో అంకిత కూడా తనని ఇంతలా ప్రేమిస్తున్న రాజాను వదులుకోకూడదని తను ఇల్లు కట్టుకుందామని దాచిపెట్టుకున్న 11 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో ఒక చోట 2023లో మే 10న గ్రాండ్ గా వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకున్నాడని సోషల్ మీడియాలో హల్చల్ అయింది. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకోవడం మొదలు పెట్టారు. అలా ఇంటర్వ్యూస్ ద్వారా వచ్చిన ఫేమ్ తో అంకిత ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో వ్లాగ్స్ చేయడం, కొద్ది రోజుల్లోనే చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఇలా కొన్ని రోజులు వీరి కాపురం బాగానే సాగిన రాజా ఫ్యామిలీ రాజాతో ఒక ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకున్నామని, ఆమెకు పిల్లలు కూడా పుట్టరని, వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదిస్తారని, తనను వదిలేసి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేవారు. అప్పుడే సమాజంలో నీకు గౌరవం ఉంటుందని చెప్పిన రాజా వారి మాటను పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత కూడా అంకిత తన తల్లికి ఇల్లు కట్టడానికి షాప్ ఓపెనింగ్స్ కి వెళ్ళడం, భిక్షాటన చేస్తూ డబ్బు సేవ్ చేయడం మొదలుపెట్టింది. రోజులు గడిచాయి. రాజాకి జాబ్ లేకపోవడం, భార్య మీదే ఆధారపడడం, కారు ఈఎంఐల కోసం, క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టడం కోసం అంకితాన్ని డబ్బులు అడగడంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తూ ఉండేవి. దానికి కారణం పెళ్లికి ముందే ఎవరి సంపాదన వారిది అని వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ రాజా మాత్రం ఆ రూల్స్ ను పక్కన పెట్టి అంకితాన్ని డబ్బులు అడిగేవాడు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అంతేకాకుండా అఖిల్ రాజా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాక తన తల్లి మరియు అక్క గురించి ఆలోచిద్దామని చెప్పినా వినేది కాదు. ఈ క్రమంలోనే అఖిల్ రాజా తల్లిదండ్రులు అంకితకి ఫోన్ చేసి తన కొడుకును వదిలేయమని, ఊరిలో తమ పరువు పోతుందని, బయట తిరగలేకపోతున్నామని, మా బాధ అర్థం చేసుకోమని బతిలాడడంతో ఈ పెళ్లి నాకు సెట్ అవదని అంకిత అఖిల్ రాజాకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. దీంతో పెళ్లైన సంవత్సరానికి వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ విషయాన్ని ముందుగా అఖిల్ రాజా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వార్త చాలా వైరల్ అయింది. మేము ఎంతో ఆనందంగా ఉండాం, మాకు పిల్లలు లేకపోయినా పిల్లల్ని దత్తత తీసుకుంటామని చెప్పిన ఈ జంట సంవత్సరంలో తెరకముందే విడిపోవడంతో అందరూ షాక్ గురయ్యారు. సో మీకు అర్థమై ఉంటుందా అంకిత అఖిల్ రాజా ఎందుకు విడిపోయారు అనేది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.